ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా తుదముట్టించి తీరుతామన్న ప్రధాని. పాక్ బతకాలంటే ముష్కర మూకలను తుడిచిపెట్టాల్సిందేనని స్పష్టీకరణ. పీఓకేపై మాత్రమే పాక్తో చర్చలుంటాయన్న మోదీ. ఆపరేషన్ సింధూర్తో దాయాది వెన్నులో వణుకు పుట్టించామని ఉద్ఘాటన. భారత్ పాక్ యుద్ధ నివారణలో అమెరికాది కీలక పాత్ర. అణు యుద్ధాన్ని నివారించామన్న ట్రంప్. లక్షల మందిని కాపాడామని వ్యాఖ్య. దేశంలో సైనిక స్థావరాలు వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయన్న ఆర్మీ. అవసరమైన మిషన్ చేపట్టడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్టు వెల్లడి. కాల్పుల విరమణతో దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్లు. ఒకరోజే 2975 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. 917 పాయింట్లు ఎగవాకిన నిఫ్టీ. 2023 డిసెంబర్ నుంచి తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పరిశ్రమలకు మద్దతు కొనసాగుతుందని స్పష్టీకరణ. స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. 2000 సంవత్సరం నాటి జీవో పునరుద్ధరిస్తామని వెల్లడి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ. మనసు నిండా సంతృప్తితో వైతొలుగుతున్నట్లు ఉద్వేగం. దిగ్గజ క్రికెటర్పై ప్రముఖుల ప్రశంసలు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్పై మాత్రమే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ తప్ప ఏ అంశంపైనా చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ పహల్గామ్ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్నారు. దేశ పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయన్నారు. భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పినట్లు చెప్పారు. ఉగ్రదాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో 7వ తేదీ రాత్రి భారత్ చూపించిందన్న మోదీ ఉగ్రవాద శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయన్నారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్ర తండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టిందన్నారు. భారత్ దెబ్బకు పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని ఎటు పాలుపోని స్థితిలో భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందన్నారు. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థలు సరిహద్దులు దాటకుండానే కూల్చేసిందన్నారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందన్నారు. భారత్ ప్రతిచర్యలకు బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని తెలిపారు. ఇక పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని చెప్పిన ప్రధాని మోదీ టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని తేల్చేశారు. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. इसके अलावा शांति का कोई रास्ता नहीं है. भारत का मत एकदम स्पष्ट है. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर, पीओके, उस पर ही होगी.
తీవ్రవాదులపై పోరాటంలో ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వ కొత్త విధానమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు భారత్ కొత్త గీతను గీసిందన్న ఆయన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। साथियों, भारत की तीनों सेनाएं, हमारी एयरफोर्स, हमारी आर्मी और हमारी नेवी, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, भारत के अर्धसैनिक बल लगातार अलर्ट पर है। सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक के बाद अब ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है। భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ అణు సామర్థ్య బ్లాక్ మెయిలింగ్ ను సహించేది లేదని తేల్చి చెప్పారు. అణుశక్తి అణువాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ప్రమాదకర పోరాటం జరుగుతున్న వేళ అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్ తెలిపారు. అణు యుద్ధం జరిగి ఉంటే లక్షల మంది ప్రాణాలు పోయి ఉండేవని చెప్పారు. యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్యం చేయబోనని భారత్ పాక్ 2 దేశాలను హెచ్చరించారని ట్రంప్ వివరించారు. యుద్ధ నివారణలో వాణిజ్యాన్ని తాను వాడినట్లు గతంలో ఎవరూ వాడలేదని పేర్కొన్నారు. తర్వాత వారు యుద్ధాన్ని ఆపేశారని భారత్ పాక్ కాల్పుల విరమణ శాశ్వతమవుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. Let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. But trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it would have bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. I also want to thank Vice President Vance and Secretary of State Rubio for their work and efforts. They worked very hard on that. దేశంలో అన్ని సైనిక స్థావరాలు వ్యవస్థలు పూర్తిగా పనిచేస్తున్నాయని, అవసరమైతే ఏదైనా మిషన్ చేపట్టడానికి సిద్ధమని త్రివిధ దళాలు ప్రకటించాయి. ఉగ్రవాదం, వాటి మౌలిక సదుపాయాలపైనే దాడులు చేశామన్న భారత బలగాలు పాక్ సైన్యం జోక్యం చేసుకుని భారీ మూల్యం చెల్లించుకుందని వివరించాయి. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు తిరుగులేని పనితీరు కనబరిచాయని స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్ర స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై తాము పోరాడితే పాక్ జోక్యం చేసుకుందని తెలిపారు. పాకిస్తాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు. పీఓకే పాక్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పౌర నివాసాలకు దూరంగానే దాడులు చేశామని, భారత దాడులపై పాక్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorists, which compelled us to respond in kind.
పాక్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణుల్ని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు. పాక్ చేసిన దాడుల్ని తిప్పికొట్టి మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామన్నారు. గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాష్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా, తుర్కియే తయారీ ఆయుధాల శకలాల దృశ్యాలను ప్రదర్శించారు. చైనా తయారీ PL-15 వంటి క్షిపణుల్ని పాక్ ప్రయోగిస్తే కూల్చివేసినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పాకిస్తాన్ సైనిక దాడుల్ని తిప్పికొట్టిందని ఏకే భారతి చెప్పారు. Courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, two of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. భారత ఎయిర్ ఫీల్డ్లను, లాజిస్టిక్స్ ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. గ్రిడ్ సిస్టంలో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందన్నారు. పాక్ చేసిన గగనతల దాడుల్ని తక్షణమే పసిగట్టి నిలువరించామని నావికా దళానికి చెందిన వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని సైన్యం తెలిపింది. పహల్గాం దాడి తర్వాత నుంచి LOC వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ నెల 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా దాయాది దేశం వెనక్కి తగ్గింది. అంతర్జాతీయ సరిహద్దు సహా ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం తాత్కాలికంగా మూసివేసిన 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసుల్ని పునరుద్ధరించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులు మెరుగుపడినందున విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్లు పేర్కొంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర, పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాల్లో పౌర విమాన సర్వీసుల్ని నిలిపేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం సహా మృతదేహాలపై పాక్ జాతీయ జెండాను ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తాము పాల్గొనలేదని పాక్ అధికారులు బుకాయించగా భారత్ అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది. ముష్కరుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారులు లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుసేన్ షా, మేజర్ జనరల్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మహమ్మద్ ఫుర్ఖాన్ షబీర్, పాకిస్తాన్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ హాజరైనట్లు తెలిపింది. ఉగ్రవాదుల శవపేటికల ముందు వారు ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను కూడా విడుదల చేసింది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకువెళ్లాయి. రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ 2975 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 917 పాయింట్లు ఎగబాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపు కంటే దాదాపు 1350 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 80,804 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. కాసేపటికే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 80,651 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత సెన్సెక్స్ పుంజుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగటంతో మదుపరులు భారీగా కొనుగోళ్లకు దిగిన వేళ సెన్సెక్స్ పరుగులు పెట్టింది. ఒక దశలో 82,496 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 82,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 917 పాయింట్లు పెరిగి 24,925 వద్ద ముగిసింది. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ సహా అనేక రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయాన్ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతిస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు.
2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2025లో దావోస్లో తెలంగాణ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి మొదటి స్థానంలో నిలిచినట్లు గుర్తు చేశారు. డ్రై పోర్ట్ నిర్మించి ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవుతో అనుసంధానం చేస్తామన్న సీఎం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. Hyderabad is now a GCC hub, both software and life sciences. Hyderabad emerged as a leading hub for AI-ready data center, life sciences and manufacturing sectors. We are #1 state in policing and law and order, according to Government of India report. In managing inflation, we are #1. In creating jobs, both government and private sector, we are #1. In tax collection, state-owned tax collections, we are #1 in India. Empowering 66 lakh women through self-help groups. We are first state to hire transgenders or third gender into Hyderabad traffic department. గతేడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఆదాయం 6% పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయంలో ఆర్థిక వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సమావేశమై సమీక్షించారు. మార్చిలో కమర్షియల్ ట్యాక్స్ లో 600 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం పెట్టుకుంటే సుమారు 500 కోట్లు వచ్చాయని, భవిష్యత్తులో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భట్టి తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకోవాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని సరిచేయాలని ఆదేశించారు. ప్లాట్ల విక్రయాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల అమ్మకాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. కారణాలు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. రవాణా శాఖలో కొత్తగా తీసుకువచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వివిధ శాఖల్లో విస్తృతంగా వాడుకుని తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లోని సొసైటీల ద్వారా ఇసుక అమ్మాలని అధికారులకు స్పష్టం చేసింది. జిల్లా కేంద్రాల్లోని విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించాలని రెవెన్యూ అధికారుల్ని మంత్రుల బృందం ఆదేశించింది. తెలంగాణలో ఫార్మసిస్ట్ పోస్టుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ విడుదల చేసింది. గతంలో 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 27,101 మంది దరఖాస్తు చేసుకోగా 24,578 మంది పరీక్ష రాశారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను బోర్డు ఇవాళ విడుదల చేసింది. బోర్డు వెబ్సైట్లో మార్కులను ఉంచామని, అభ్యర్థులు తమ మార్కులు చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేస్తామని పేర్కొంది. ఆర్టీఐ కమిషనర్లు 4 నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పివి శ్రీనివాసరావు, మెహసినా పర్వీన్, దేశాల భూపాల్ రెడ్డి, బోరెడ్డి అయోధ్య రెడ్డిల్ని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించింది. ఈ 4 3 ఏళ్లు బాధ్యతల్లో కొనసాగనున్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకు 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని తెలిపారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే నాటికి నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా సాధారణ స్థితికి తేవాలని జలవనరుల శాఖ అధికారుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల వ్యవస్థకు సంబంధించిన గేట్లు, షట్టర్లు, మెకానికల్ పనులను అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలని సూచించారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనుల్ని మే నెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకిస్తున్న 150 రూపాయల పారితోషికాన్ని 375 రూపాయలకు పెంచగా నెలకు గరిష్టంగా 27,000 రూపాయలుగా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు. పరస్పర ప్రతీకార సుంకాల అంశంలో అమెరికా, చైనా ఓ అవగాహనకు వచ్చాయి. పోటాపోటీగా విధించుకున్న టారిఫ్లను తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించాయి. ఇరు దేశాలు 90 రోజులు తమ టారిఫ్లను 115% మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వివిధ భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై టారిఫ్లు 145% పెంచగా అమెరికా దిగుమతులపై టారిఫ్లను చైనా 125% పెంచింది. ఈ కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవగా ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తాయి. ఈ క్రమంలో అమెరికా, చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్ వేదికగా జరిపిన వాణిజ్య చర్చల్లో టారిఫ్లను తాత్కాలికంగా వాయిదా వేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 10% తగ్గించనుండగా చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను 30% తగ్గిస్తుంది. అమెరికా, చైనా మధ్య సుంకాలపై అవగాహన కుదిరిన వేళ కొనుగోలుదారులు తమ పెట్టుబడుల్ని ఇతర రంగాలకు మళ్లించిన వేళ దేశంలో బంగారం ధర ఒక్కసారిగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర ఇవాళ ఒక్కరోజే 3,400 రూపాయలు తగ్గి 96,550 రూపాయలకు దిగివచ్చింది. ఈ నెల 10న 10 గ్రాముల 99.9 క్యారెట్ల బంగారం ధర 99,950 రూపాయల వద్ద ముగిస్తే ఇవాళ 96,550కి తగ్గింది. ప్రపంచ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3% మేర తగ్గి $3,219 పడిపోయింది. అటు కిలో వెండి ధర 200 రూపాయలు తగ్గి 99,700 రూపాయలు నమోదైంది. భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు స్టార్ క్రికెటర్ మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టాడు. తాను కూడా టెస్టుల నుంచి విరామం తీసుకోనున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన 36 ఏళ్ల కోహ్లీ తాజాగా అధికారిక ప్రకటన చేశాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ క్రికెట్ జెర్సీ ధరించినట్లు గుర్తు చేసుకున్న కోహ్లీ ఈ ఫార్మాట్ తనను ఇంత దూరం తీసుకువెళ్తుందని ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నాడు. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా తన మనసుకు చాలా ప్రత్యేకమైందని చెప్పిన కోహ్లీ నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయని వివరించాడు. మనసు నిండా సంతృప్తి, కృతజ్ఞతా భావంతో ఈ ఫార్మాట్ నుంచి వైతొలుగుతున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అని కోహ్లీ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. 2011 మధ్యలో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ టెస్టులో 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకటం పట్ల పలువురు క్రికెటర్లు, మాజీలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్పందన తెలియజేశారు. కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికీ అతడి వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది. టెస్టు క్రికెట్లో అద్భుత గుర్తింపును సొంతం చేసుకున్న కోహ్లీ గొప్ప క్రికెటర్లలో ఒకటిగా నిలిచాడని ఐసీసీ పేర్కొంది. సింహం లాంటి ఆటగాడిని మిస్ అవుతున్నానంటూ భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. T20 సెకండ్ నడుస్తున్న కాలంలోనూ కోహ్లీ టెస్టుని మనస్ఫూర్తిగా ఆడటం సహా గౌరవంగా భావించాడని ఐసీసీ చీఫ్ జై షా తెలిపాడు. మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, సెహవాజ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, పుజారా, సంజయ్ మంజ్రేకర్ సైతం టెస్టు క్రికెట్ పట్ల కోహ్లీ నిబద్ధతను కొనియాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా దేశ క్రికెట్కు కోహ్లీ చేసిన సేవల్ని కొనియాడారు.